హాయ్ అండి. నమస్తే అండి. సో, మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమైందో లేదో అయితే నాకు తెలీదు. ఇది ఎక్కడ మనకు దొరకదు. భూమి మీద ఎక్కడ దొరకదు అంటే దాని అర్థం ఏంటి అంటే నేనే తయారు చేశాను అని. అంటే మరి ఇప్పుడు మనం ఏదైనా తయారు చేసుకున్నాం అనుకోండి, అది మళ్ళీ ఇంకెక్కడ ఉండదు కదా! అలాగే సేమ్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడ దొరకదు మనకి. సో, సారీ తయారు చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా? సారీ తయారు చేయడం అంటే సారీని డిజైన్ చేశాననమాట నేను. అంటే ఒకటే సారీ కాదు ఇది. మనం పీసులు తీసుకొని చేస్తాం కదా! అలాగనమాట. సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. లాస్ట్‌లో నేను కట్టుకున్నది కూడా నేను చూపిస్తాను. సో, ఇదేంటంటే పింక్ అండ్ బ్లాక్ కాంబినేషను. దీనికి నేను బ్లౌజ్ అయితే ఇది వేసుకుంటాను. యాక్చువల్‌గా దానికి బ్లౌజు మన ఇష్టమే. ఎందుకంటే అది డైరెక్ట్‌గా సారీ కాదు కదా! మనం చేసింది. ఎలా చేశాను ఏంటి అనేది కూడా నేను ఎలా చేశానంటే నేను యాక్చువల్‌గా చాలా ఇయర్స్ అయిపోయిందండి చేసి 15 ఇయర్స్ అయిపోయిందేమో. బట్ అప్పుడు నాకు యూట్యూబ్ లేదు కాబట్టి నేను ఓన్లీ ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ మాత్రమే చేస్తున్నాను. తర్వాత తర్వాత నేను అన్నీ అప్‌లోడ్ చేస్తానండి. ఎలా చేయాలో కూడా ఈ వర్క్స్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది. అప్పుడు నేను స్టిచ్ చేసుకోక ముందనమాట. సో, అందుకని అవి హై నెక్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, అది బ్లౌజు. బ్లౌజ్ మనం ఏదైనా ఏసుకోవచ్చు. బ్లాక్ ఏసుకోవచ్చు. బట్ నేనైతే అది వేసుకున్నాను. సో, ఇదేంటంటే అండి బ్లాక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ అనమాట. సో, దాన్ని మనం ఎలాగ తయారు చేసుకోవడం ఏంటి అంటే మీకు అర్థం అవ్వకపోవచ్చేమో. ఇప్పుడు నేను చూపిస్తాను. సో, ఇలా హాఫ్ అండ్ హాఫ్ అండి. అది వేరేగా బ్లాక్ క్లాత్ తీసుకొని, ప్లెయిన్ క్లాతు, అలాగే వేరేగా పింక్ క్లాత్ తీసుకొని చేశాను. లేదు ఇద్దరు కలిపి చేసుకుందాం అనుకుంటే 2 సారీస్ తీసేసుకోవచ్చు. ఇంకా తక్కువ పడతది అలాగైతే. అంటే ఒకళ్ళు పింక్ సారీ, ఒకళ్ళు బ్లాక్ సారీ తీసుకొని హాఫ్, 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 హాఫ్ చేసుకున్నారనుకోండి. ఇద్దరికి డిజైనర్ సారీ అయిపోద్ది. తక్కువ కాస్ట్ కూడా అయిపోద్ది. అంటే తాన్‌లో తీసే కన్నా. యాక్చువల్‌గా ఇది కూడా అలా చేసిందే. మా సిస్టర్ నేను చేసుకున్నాం అనమాట. సో, ఇది చూసారు కదండీ పింక్ అండ్ చాలా తక్కువ కాస్ట్ అండి. ఒక మహా అయితే ఒక రూ. 100 అయిందేమో అంతే. అంటే వర్క్‌కి. సారీ కూడా మనకి మీటర్ చొప్పున తీసుకున్నాం. మీటర్ చొప్పున కాదు సారీ చొప్పున తీసుకున్నాం. ఎంతైతే అవ్వలేదు. మొత్తం అంతా కలిపి ఒక 500 కూడా అవ్వలేదు సారీతో సహా. సో, చూసారు కదండీ! ఈ బ్లాక్ క్లాత్‌కి పింక్ ఏదైతే ఉందో ఆ పింక్ బార్డర్ ఏసాను. యాక్చువల్‌గా పింక్ బార్డరు సేమ్ అలాంటి అదే క్లాత్‌ని ఎయొచ్చు. బట్ ఏంటంటే నా దగ్గర ఈ క్లాత్ ఉంది. సో, సేమ్ డ్రెస్‌దనమాట. సో, అదే కలర్ కాబట్టి నేను అది ఏసాను. దీనికి మిర్రర్స్ అంటించాను. డైరెక్ట్‌గా ప్లెయిన్ మిర్రర్స్ అంటే మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదండీ! అవి అంటించాను. ఇది పింకు. ఇప్పుడు పింక్ వైపు బ్లాక్ బార్డర్ ఏసాను. ఎందుకంటే అటే మనకి సగం బ్లాక్ ఉంది కదా! అంటే పింక్‌కి బ్లాక్ బార్డర్ ఏసాను. బ్లాక్‌కి పింక్ బార్డర్ ఏసాను. అలా అనమాట. సో, ఇప్పుడు దీనికి నార్మల్‌గా మనకి బ్లాక్ సారీ ఇప్పుడు బ్లాక్ క్లాత్ మీకు కనిపిస్తున్నాను. నేల మీద ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. సో, ఇది పింక్‌కి ఏంటంటే మనకి మిర్రర్ చుట్టూ ఇలాగా ఫ్రేమ్ చిన్న బార్డర్‌లాగా వస్తదనమాట. గమ్మే మనం ఏం కుట్టక్కర్లేదు. అసలు ఏం కష్టపడక్కర్లేదండి. మహా అయితే ఒక 2 అవర్స్‌లో అయిపోద్ది పనంతా. అసలు ఏం కష్టపడక్కర్లేదు. కుట్టక్కర్లేదు. మెయిన్ మిర్రర్స్ కుట్టక్కర్లేదు. ఓన్లీ అంటించేయడమే. అది ఎలా అంటించాలి ఏంటి అనేది కూడా చాలా వీడియోస్‌లో అయితే నేను చూపించానండి. ఒక బ్లౌజ్‌కి కూడా చూపించాను. బ్లూ బ్లౌజ్‌కి. సో, తక్కువ బ్లౌజ్‌కైతే రూ. 10తో అయిపోద్ది. సో, దీనికి చూసారు కదండీ! ఈ పింక్ బార్డర్ ఏసేసి పింక్ బార్డర్ కింద మళ్ళీ ఆ బ్లాక్ ఏదైతే చీర ఉందో ఆ చీర చిన్న కోటీలా కనిపించేలాగా బార్డర్ ఏసాననమాట. సో, ఇక అక్కడైతే నేను మిర్రర్స్ ఎయలేదు. ఎందుకెయలేదు అంటే, ఇప్పుడు నేను ఈ బోర్డర్‌కైతే మిర్రర్స్ ఎయలేదు. పింక్ దానికైతే బోర్డర్ కూడా ఎసాను. బ్లాక్ దానికి బోర్డర్‌కెయలేదు. ఎందుకంటే, మనకి కుర్చీలోకెళ్ళిపోద్ది కదా! ఇంకెలాగా అక్కడ ఎందుకు అవసరం లేదని చెప్పి నేను ఎయలేదు. సో, ఇది ఇప్పుడు చూసారు కదా! పింక్ వైపు. పింక్ వైపు బ్లాక్ బోర్డర్ ఎసాం. అలాగే ఆ కింద పైపింగ్ కూడా పింక్ సారీ క్లాత్ కొంచెం కనిపించేలాగా నేను బోర్డర్ ఎసాననమాట. అది కూడా వేరే వీడియోస్‌లో అయితే నేను అప్‌లోడ్ చేశానండి. ఇదైతే నేను వీడియో చేయలేదు గానీ, ఎలా చేయాలి అనేది ఎప్పుడో చేసేసిన సారీ కాబట్టి. ఇది కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ అండి. ప్లాస్టిక్ మిర్రర్‌కి ఆ పైన అంటించినవయితే ఓన్లీ హోల్స్ ఉండవు. డైరెక్ట్‌గా అంటించేసుకోవడమే. కన్నాలయితే ఉండవు. ఈ పెద్ద ఆటిలకి ఏంటంటే అటు ఇటు కన్నం ఉంటది. ఆ కన్నంకి మధ్యలో బీడ్ ఏస్తాననమాట. అంటే ఒకటి, ఒకటి, ఒకటి లైన్‌లో యేసుకుంటూ బీడ్ వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోయానంతే. చాలా అంటే చాలా సింపుల్ అండి. కానీ ఇలాంటి సారీస్ ఏంటంటే చాలా సారీస్ ఉన్నాయండి. నా సారీస్ నేను ఇలాగే మాక్సిమం హాఫ్ అండ్ హాఫ్ గానీ, వర్క్స్ గానీ, పెయింటింగ్ గానీ చాలా అయితే చేసుకుంటాను. స్పెషల్ ఏంటి అంటే అక్కడ డబ్బులు ఫస్ట్ తక్కువవుద్ది. ప్లస్ డబ్బులు పక్కన పెట్టినా సరే ఎక్కడికెళ్ళినా సరే మనం అట్రాక్షన్ అవుద్దనమాట. అంటే అది అడగలేని వాళ్ళే మన మీద ఎవరైనా కోపంగా ఉండి అడగకపోవాలేమో గానీ సాధారణంగా ఇప్పుడేంటంటే చాలామంది జనాలకి నాకు ఆఫీస్‌లో అయినా సరే, ఎక్కడైనా సరే అందరికీ అలవాటు పడిపోయింది. మీరే చేసుకున్నారా? మీరే చేసుకున్నారా? సూపరు ఇలాగా అలాగా అని. మనకు ఆ కాంప్లిమెంట్ చాలా కిక్ ఇస్తది కదండీ! ప్లస్ మన చేత్తో మనం చేసుకున్న దానికి మనకు ఆ సంతృప్తి కూడా చాలా ఉంటది. మనం స్టిచ్ చేసుకుంది మనకు చిన్న తేడా ఉన్నా సరే మనం స్టిచ్ చేసుకున్నది మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తది. సో, అలా తక్కువ కాస్ట్ కూడా అవుద్ది. మనకి ఈ డిజైనర్ సారీ అయితే మనకి ఎక్కడ ఉండదు. యాక్చువల్‌గా నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాననమాట. సో, వెంటనే నేను ఈ వీడియో అంటే ఇప్పుడు నేను చూపించే వీడియో తీశాను. సో, ముందుదైతే ముందే తీశాను. సో, చూసారు కదండీ! ఇది బోర్డర్ మనకు చక్కగా ఇలాగొచ్చింది. మీకు ఇంకా ఇందాక నేల మీద ఏయడం వల్ల మీకు ఆ లైటింగ్ అలా అనిపిస్తుంది. కానీ లుక్ అయితే చాలా అంటే చాలా బావుందండి ఇది. అలాగే ఇది పింక్ పైకేసాను. సో, కింద ఎలాగా బ్లాక్ ఉంది కాబట్టి కుర్చీలకి అదే బ్లాక్ బ్లౌజ్ నేను సెట్ చేసుకున్నాననమాట. సో, ఇందాక కనిపించలేదేమో అని చెప్పి నేను మళ్ళీ ఇది తీశాను. సో, కింద కుర్చీలు బ్లాకు. అది హాఫ్ అండ్ హాఫ్‌కి చేసుకోవచ్చు. లేదు ఓన్లీ కుర్చీలు ఒక్కటే బ్లాక్ చేసుకొని మిగతా అంతా పింక్ చేసుకోవచ్చు.
అలా అలా కూడా కొన్ని సారీస్ ఉన్నాయండి. నేను ఇంతకుముందు కూడా ఒక సారీ పెట్టాను. ఇది ఇప్పుడు ఇంకొక వేరే సారీ. అలా ఇంకా చాలా ఉన్నాయండి. ఒక దగ్గర దగ్గర నా దగ్గర ఒక 30 సారీస్ అలా ఉన్నాయి. ఇలా చేసుకునేవే. నేను అన్నీ ఒక్కొక్కటి అప్‌లోడ్ అయితే చేస్తానండి. సో, మీకు ఎవరికైనా అంటే జస్ట్ మీకు ఐడియా కోసం ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా! సో, ఇలా కాకపోయినా దీనిలో ఇంకేదైనా మీరు ఇంకా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.